ప్రభుత్వ ఉద్యోగుల గురించి, ప్రజాప్రతినిధుల గురించి 35 సంవత్సరాలు 30 ఏళ్ళు యావరేజ్గా మనం వేసుకుంటే 3 రకాలుగా ఉంటామంట. చేరిన మొదటి 10 సంవత్సరాలలో గరం ఉంటామంట. రెండో 10 సంవత్సరాలలో నరం అయిపోతామంట. మూడో 10 సంవత్సరాలలో బేషరం అవుతామంట. ఎవ్వరం మనం అట్లా కావద్దు. ఇది ఒక నానుడి మాత్రమే. ఈ నానుడి మన దరి చేరొద్దు. చేరిన గరం మనం రిటైర్ అయ్యే వరకు అట్లనే ఉండాలి. గరం నరం బేషరం అనే విధానం ఉండొద్దు. దాన్ని దర్దాపులకు రానియొద్దు బేషరం అనే విధానాన్ని. అందుకే 20 ఏళ్ళు అయినా పాలిటిక్స్లో నా టెంపర్మెంట్ నేను మార్చుకోలే. ముఖ్యమంత్రి అయింది కదా ట్రాన్స్ఫార్మ్ కావాలంటారు. ముఖ్యమంత్రి అయింది కదా ట్రాన్స్ఫార్మ్ కావాలి. అప్పుడప్పుడు ఇట్లా ఎట్లా మాట్లాడతాడు, కొంత హుందాగా వ్యవహరించాలి కదా అని. నేను హుందాగా వ్యవహరిస్తే అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి కదా. జానారెడ్డి గారు హుందాగానే పెద్ద మనిషిలాగా వ్యవహరించిండు. కానీ కేసీఆర్ ధృతరాష్ట్ర కౌగిల్లో జానారెడ్డి గారి గౌరవాన్ని మొత్తం మంట కలిపిండు కదా కేసీఆర్. అందుకే 20 ఏళ్ళైనా 2004 టైంలో ప్రజా జీవితంలో రావాలని మొదలుపెట్టిన ప్రయాణం 2024 20 ఏళ్ళు పూర్తయింది. 20 ఏళ్ళలో మొదటి రోజు నేను జడ్పీటీసీ ఉన్నప్పుడు టెంపర్మెంట్, ఈరోజు ముఖ్యమంత్రి కూడా నా టెంపర్మెంట్లో చేంజ్ లేదు, విజ్డమ్లో చేంజ్ ఉంది. ఎందుకంటే జడ్పీటీసీ ఉన్నప్పుడు జడ్పీటీసీగా వ్యవహరించిన, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా, పార్లమెంట్ సభ్యుడు అయినప్పుడు దేశ స్థాయి ఇష్యూసు, పార్టీ అధ్యక్షుడు అయినప్పుడు ఒక విజ్డమ్ ఉంటుంది. చీఫ్ మినిస్టర్గా నాకు ఒక విజ్డమ్ ఉండాలి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచన ఉండాలి. విజ్డమ్లో నేను అప్గ్రేడ్ చేసుకుంటున్నా నా స్కిల్ని. అంతే తప్ప టెంపర్మెంట్ని మనం లూజ్ అవుతే మనం చేయాల్సిన న్యాయం చేయలేము. ఈరోజు ప్రభుత్వంలో రేపటి నుంచి మీరు ప్రభుత్వ ఉద్యోగులు అవుతారు, సబార్డినేట్స్ అవుతారు. అప్పుడు అంత ఫ్రీగా నేను మీతో ఇట్లా మాట్లాడలేను. రేపటి నుంచి మీరు ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థలు వచ్చినప్పుడు మీకు మీ పై అధికారులు ఉంటారు. మీకు మాకు మధ్యలో చాలా ఏమంటారు లెవెల్స్ ఉంటుంది. చేరబోయే ముందు మీ అందరితో అన్ని విషయాలు పంచుకోవాలన్న ఆలోచనతోటి బాగా పనిచేయండి. ఈ తెలంగాణను మనం నిర్మించుకొని ఒక మంచి అద్భుతమైన రాష్ట్రంగా, ఇంత గొప్ప రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడా లేదు. ఈ రాష్ట్రం ఈ ప్రజల కోసం పనిచేసే అవకాశం రావడం అనేది ఒక అద్భుతమైన అవకాశం. ఇది ఉద్యోగం కాదు, ఇది ఒక భావోద్వేగం. మీరు ఎప్పుడు పనిచేసే ముందు రోజు పొద్దున లేవగానే 2 నిమిషాలు ఆలోచన చేయండి. నిన్నేమైనా తప్పులు చేసినా నేను ఒక నిమిషం, ఇంకొక నిమిషం ఈరోజు తప్పులు చేయకుంటే ఎట్లుండాలి. 2 నిమిషాలు ఉదయం నిద్ర లేవగానే ఆలోచన చేసుకుంటే 90% తప్పులు చేయం మనం. ఎక్కడైనా అనుకోకుంటే ఏదైనా జరిగినా కూడా దాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ మనస్ఫూర్తిగా నూతన నియామకాలలో చేరబోతున్న మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.